విజయవాడ యాక్చువల్గా ఏంటంటే మనకి విజయవాడ ఈ గుంటూరు ఇలా బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్ ప్రోగ్రామ్స్ అవి బాగా కండక్ట్ చేస్తారు. ఇక్కడ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం వెళ్ళడానికి కానీ ఈ కాలేజీలో ఉండటం ఇవన్నీ కూడా బెనిఫిట్ ఇక్కడ ఎక్కువ. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 15 days అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాం. మేము అప్పుడు కలిసేవాళ్ళం. అలాగా అప్పటి నుంచి నాకు టచ్లోనే ఉన్నారు మ్యాక్సిమం. ఇంకా అది అయిపోయాక నేను ఒక కోవే అని చెప్పి కాన్ఫెడరేషన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది యాక్చువల్గా మొత్తం ఇప్పుడైతే 12 స్టేట్స్లో ఉంది. అది బైఫర్ఫికేషన్ తర్వాత ఏపీకి ఏపీ చాప్టర్ కింద ఒకటి వచ్చింది. అది యాక్చువల్గా తెలంగాణ చాప్టరు. అక్కడి నుంచి బైఫర్కేషన్ తర్వాత ఇక్కడ ఏపీకి ఒక చాప్టర్ కింద మన భారతి ఫస్ట్ ఇక్కడంటే ఇక్కడ పేపర్లో యాడ్ చూసి వెళ్ళాను. తర్వాత దాంట్లో జాయిన్ అయ్యాక నాకు అక్కడ వాళ్ళు కూడా ఏంటంటే ఇలా ఈడిపి ప్రోగ్రామ్స్ అని 3 days అలా కండక్ట్ చేశారు, 5 days. సో వాటికి వెళ్ళటం వల్ల కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది. యాక్చువల్గా మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నా కూడా మనకేమీ తెలియదమ్మా. ఒక న్యూస్ పేపర్ ఒకటి చదువుతూ ఉండాలి కొంచెం. తర్వాత అక్కడ నాకు విజయ్ గారు పరిచయం. అంటే విజయ్ గారే కాదు, ఇంకా చాలామంది పరిచయం అయ్యారు. ఆవిడప్పుడు అక్కడికి ఏమన్నా ఐటమ్స్ చేసి తీసుకొచ్చేవారు అనమాట. చేసుకొచ్చి అప్పుడు మేము అక్కడ కలిసినప్పుడు అలా ఏమన్నా చేద్దాము అలా. అప్పుడు చూడండి, ఇక్కడ అందరూ కలిసినప్పుడు ఒకరికొకరు థాట్స్ పంచుకుంటూ ఉంటాం కదా, ఏదో ఒకటి చేయాలి ఇలాగా. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది చాలా. ఏదైనా సరే ఏదో ఒకటి జాయిన్ అవ్వాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి అలా ఇద్దరం పరిచయం అయ్యాక ఇంకా మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. మిల్లెట్స్ది ఒకళ్ళు స్టార్ట్ చేశారు. ఏంటి ఓన్లీ ఫుడ్ వరకే. ఇప్పుడు వాళ్ళు వరకెలా బిర్యానీ పెట్టారు, నిన్న ఇది సాంబార్తోటి రైస్ అలా పెట్టారు కదా. యాక్చువల్గా ఆ ఫుడ్ మాకు అప్పటికి మిల్లెట్స్ గురించి ఏమీ తెలియదు, 0 చెప్పాలంటే. యాక్చువల్గాను మామూలుగా పేరు వింటాం అది. అయితే నేను విజయ్ గారికి ఫోన్ చేస్తే మనం స్టార్ట్ చేద్దామండి ఇలాగా. వాళ్ళు ఇలా ఆపర్చునిటీ వచ్చింది, వాళ్ళు స్టార్ట్ చేశారంటే నేను తర్వాత ఆవిడ ఒక హెడ్ మిస్సెస్కి చెప్పారు, హెడ్ మాస్టర్ గారికి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ వాడు. అలా నలుగురు ఆ పెట్టిన వాళ్ళు మేము ముగ్గురం కలిసి మొదలు పెట్టాం. అంటే కొంచెం అమౌంట్ పెట్టుకుని మేము స్టార్ట్ చేస్తాం. అది ఆల్రెడీ పెట్టిన వాళ్ళకి అమౌంట్ ఇచ్చి. సో అప్పటికి నాకైతే వంట ఇంట్లో ఆ ఫుడ్ వరకే తప్పించి నేను మిగతా ఎక్కువ వంట వెళ్ళేదాన్ని కదా. అన్నీ అంత తక్కువ అనమాట, కొంచెం నాలెడ్జ్ నాకు అప్పుడు. స్లోగా అవి తెలియకపోయినా సరే మేము ఎక్కడికక్కడ మనుషులు పెట్టుకుని వాళ్ళు తయారు చేసేవారు, అమ్మేవాళ్ళు. ఈ ప్యాకింగ్ అవి చేయించి ఆఫీసులకి పంపించేవాళ్ళు. ఓన్లీ ఫుడ్ దాంట్లో ఎలాగంటే ఇప్పుడు ఈ కొర్ర రైసు, కర్రీ, రాగి సంకటి, తర్వాత ఒక స్వీటు, కర్డ్ రైస్ ఇలా పెట్టేవాళ్ళం. అన్నీ కూడా మిల్లెట్స్ తోటే మ్యాక్సిమం. ఒక బ్రౌన్ రైస్ తోటి యూజ్ చేసేవాళ్ళము. అప్పుడు అలా ఆఫీసులకు వెళ్తూ ఉండగా అంటే యాక్చువల్గా ఏంటంటే అది ఇన్కమ్ అన్నది కొంచెం తక్కువ ఉంటుంది. మనం ఏంటంటే